ఎంఎస్ ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్ టీం మాత్రమే కాదు, చపాక్ మైదానం కూడా. గత 18 సంవత్సరాలుగా భారత క్రికెట్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న స్టోరీ ఇది. కానీ మార్చి 28న ఎవరూ ఊహించనిది జరిగింది. చపాక్ మైదానంలో చెన్నై తరపున ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును ఎంఎస్ ధోని సృష్టించాడు. అయితే అతని పాత సహచరులు, కొంతమంది అభిమానులు అస్సలు సంతోషంగా కనిపించలేదు. అందుకు కారణం కూడా ఉంది. మార్చి 28 శుక్రవారం సాయంత్రం చపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చవిచూసింది. రజత్ పటిదార్ నాయకత్వంలో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఈ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ విజయం వారికి ప్రత్యేకమైంది. ఎందుకంటే 2008 తర్వాత బెంగళూరు తమ సొంత మైదానంలో చెన్నైని ఓడించింది. ఈ విజయంతో చెన్నై అభిమానులకు షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఈ జట్టు తన సొంత మైదానంలో ఓడిపోవడం అలవాటు లేదు. ముఖ్యంగా బెంగళూరుపై 2008 తర్వాత మొదటిసారి ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అది కూడా రజత్ పటిదార్ కెప్టెన్సీలో చోటు చేసుకుంది. ఎంతమంది దిగ్గజాలు బెంగళూరు జట్టు కెప్టెన్సీ పగ్గాలు పట్టారు, కానీ చపాక్లో చెన్నైని మాత్రం ఓడించలేకపోయారు. 2009 నుంచి 2024 వరకు ఈ చెత్త రికార్డు కంటిన్యూ అయింది. కానీ 2025లో మాత్రం ఈ రికార్డుకు బ్రేకులు పడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో చెన్నై అభిమానులు ఏడాది పొడవునా ఏమి ఎదురు చూస్తున్నారో చూడగలిగారు. ఈ సీజన్లో ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో మాజీ కెప్టెన్ ధోని బ్యాటింగ్కు వచ్చాడు. కానీ అతడు కేవలం 2 బంతులు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. మ్యాచ్ ముగిసింది. ఈసారి అలా జరగలేదు. ధోని 16 బంతుల పాటు అభిమానులను అలరించాడు. ఈ సమయంలో ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ధోని 2 సిక్స్లు, 1 4 కొట్టాడు. కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్గా తిరిగి వచ్చాడు. దీంతో ఐపీఎల్లో చెన్నై తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా ధోని ఖాతాలో ఉంటుంది. చివరి ఓవర్లో కొట్టిన 6తో ధోని చెన్నై జట్టులో అత్యంత విజయవంతమైన బ్యాట్స్మెన్ సురేష్ రైనా రికార్డును బద్దలు కొట్టాడు. సురేష్ రైనా 171 ఇన్నింగ్స్లో 4687 పరుగులు చేశాడు. కానీ ధోని 204 ఇన్నింగ్స్లో 4695 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డును బద్దలు కొట్టాడు. చివరి ఓవర్లో షాట్లు ఈ రికార్డు అభిమానులను సంతోషపరిచాయి. కానీ చెన్నై జట్టు 50 పరుగుల తేడాతో ఓటమిని ఆపలేకపోయారు. ఇది అభిమానులను కాస్త నిరాశపరిచింది. ధోని బ్యాటింగ్ చూసి అభిమానులు ఇప్పటికీ సంతోషంగా ఉన్నారు. కానీ ధోని కెప్టెన్సీలో ఆడిన అతని మాజీ సహచరులు అస్సలు సంతోషంగా కనిపించలేదు. దీనికి కారణం ధోని బ్యాటింగ్కు ఆలస్యంగా రావడం. 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిఎస్కే కేవలం 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో జట్టు అవసరాన్ని పరిగణలోకి తీసుకుంటే ధోని బ్యాటింగ్కి రావడం ప్రయోజకరంగా ఉండేది. కానీ రవీంద్ర జడేజా అతని కంటే ముందు వచ్చాడు. ఆ తర్వాత 80 పరుగుల వద్ద 6వ వికెట్ పడినప్పుడు అభిమానులు ధోని ఇప్పుడు వస్తాడని ఆశించారు. కానీ రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. చివరికి అశ్విన్ 99 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఓటమి ఖాయమని తెలిసిన తర్వాత ధోని 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు.